స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దాత శ్రీయుతులు దేవభక్తి నొమ్మ మహేశ్వరరావు గారికి మా బ్యాప్టిస్ట్ చర్చి స్వాగతం పలుకుతుంది. 2 సార్లు. దయచేసి పిల్లలు నిర్ణయం. 2వ తేదీ ప్రమాణంగా కనిపిస్తున్నటువంటి ఎక్స్టెన్షన్ షెడ్కి కారణభూతులైన వారు శ్రీ ఉమాశ్వరరావు గారు. గాడ్ బ్లెస్ యు సార్. చూడండి సార్. ఇంకో తేదీ నమస్తే అండి. వచ్చండి. చర్చ్ బాయ్స్ రెడీ. మహేష్ అది రెడీ. హౌ గ్రేట్ యు ఆర్. నాకు పట్టురా నన్నేం తెమ్మంటారండి. నేనేమన్నా ఏమద్దు. సరే, థ్యాంక్ యూ. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దాని కొరకు ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయబడింది. వారి ద్వారా వారి తండ్రి గారు దేవభక్తిని రాజగోపాలరావు గారు, తల్లి గారు రాజలక్ష్మి గారు, వారి మూడవ సంతానం ఉమామహేశ్వరరావు గారు, వారు ఇప్పుడు ఈ షెడ్ ఓపెన్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చెదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చెదైన స్థలముల ద్వారా
చెందకు యేసే నడుపును మారని తనదు మాటలను సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చు యేసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చు యేసు సియోను గీతము సొమ్ముగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము సొమ్ముగా కలసి పాడదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును కాక. మహేష్, యు కెన్ టేక్ ది వీడియోగ్రామ్. స్వయంగా తీసుకో. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, నా సంఘ కమిటీ పెద్దలారా, నా సంఘ పెద్దలారా, విశ్వాసులారా, మీ అందరికి కూడా ప్రభు నామల ఆశీర్వాదం. ఇదిగో ఎండలో ఎండిపోయే స్థలం ఇది. ఇంతవరకు కూడా భోజనాలు వండుకునేటప్పుడు ఇక్కడ పడరాని పాటలు పడ్డారు. ఇదంతా కూడా వండుతూ ఉండేవారు. వంటకి తీసుకొచ్చి అదిగో ఈ స్టేజ్ మీద పెట్టేవాడు. ఇప్పుడు ఇక్కడే పెట్టుకుంటారు, అక్కడే వంట చేస్తారు, అక్కడే ట్యాబ్స్ ఉన్నాయి. ఈ గొప్ప కార్యాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సంఘ కమిటీ ట్యాబ్స్ వేయించారు, బాత్రూమ్లు కట్టించారు, షెడ్ నిర్మాణానికి నడుం కట్టారు. ఇవన్నీ కూడా కొద్ది కాలంలోనే దేవుడు మనకిచ్చినాడు. ఒక ఆయన గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక శతాధిపతి ఉన్నాడు బైబిల్లో. శతము అంటే 100, శతాధిపతి అంటే 100 అధిపతి. ఆ 100 ఎవరంటే యోధులు, సాదాసీత కాదు. శతాధిపతి అంటే కమాండర్ లేక ఆ బెటాలియన్కి అధికారి. ఆయన పేదలంటే చాలా ఇష్టం ఆయనకి. యేసు ప్రభు దగ్గరికి ఆయన గురించి వర్తమానం వచ్చింది. ఆ శతాధిపతి ఇంట్లో ఒక ఆయన సేవకుడు అస్వస్థతతో ఉన్నాడు, రోగగ్రస్తుడై ఉన్నాడు. అతన్ని ఎంత డబ్బు పెట్టినా బాగా ఉన్నారు. యేసయ్య వచ్చి మా ఇంట్లోకి వచ్చి
ఇతను ఆశీర్వదిస్తేనే బాగవుతాడని నమ్మాడు. అతను యూదుడు కాడు, అగ్రవర్ణానికి చెందినటువంటి వాడు, శతాధిపతి. అప్పుడు యేసయ్య దగ్గరికి పెద్దల్ని పంపించినాడు. పంపేటప్పుడు ఏమన్నాడంటే, నేను మీ వద్దకు వచ్చుటకు యోగ్యుడను కాదు, నా క్రింద సైన్యం ఉంది, రమ్మంటే వస్తారు, పొమ్మంటే వస్తారు, కానీ నేను మీ దగ్గరకు రాలేను అని చెప్పి, దయచేసి నా మనుషుల్ని పంపుతున్నాను, నా ఇంట్లో ఉన్న రోగిని స్వస్థపరచండి అంటూ అతడు మనకు సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. యేసయ్యతో చెప్తున్నారు, మనకి సమాజ మందిరం, చర్చికి ఆనుకొని ఉండేటువంటి హాల్ ఆయనే కట్టించాడు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించాడు. మీకు ఇది కదా. ఈ ధనవంతుడి గురించి పెద్దలు వెళ్ళి యేసయ్యను బతిమలాడుతున్నారు. కావున యేసు వారితో కూడా వెళ్ళారు. యేసు ప్రభు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే బయటకు రాలే శతాధిపతి. ప్రభువా, లోపలికి రావద్దయ్యా, నీవు నా ఇంట్లోకి వచ్చినాక నేను పాత్రుడని కాను, నేను నీ దగ్గరికి రావడానికి కూడా పాత్రుడని కాను, అక్కడే ఉండి ఒక మాట మాత్రం సెలవేయ్యా, నా దాసుడు స్వస్థపరచ పెడతాడు అనగానే యేసయ్య అన్నాడు, ఇశ్రాయేలు జనాంగంలో కూడా ఇంత భక్తి విశ్వాసములు కలవాలని నేను చూడలేదే అని చెప్పి అతన్ని స్వస్థపరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్రవర్ణ సమాజము లేకపోతే మనము లేవు. అంతా మనమే, అన్నీ మేమే అని ఎన్నడూ అనుకోవద్దు. నా పాలసీ అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదివించింది మహారాజా మైసూర్, మహారాష్ట్ర గైక్వాడ్, ఆయన చదివించినాడు, మహారాజా చదివించాడు. అలాగే అత్యంత ధనికులు పేదవారి జాలి దయను కలిగి ఉన్నారు. కనుక ఇలాగే శతాధిపతి మాదిరిగానే ఇదిగో సంఘాన్ని ప్రేమించినారు మన ఊరిలో ఉన్న పెద్దలు. దేవభక్తుని రాజగోపాలరావు గారు కదండి, అమ్మగారు, అమ్మ పేరు రాజ్యలక్ష్మి పుణ్య దంపతుల 3వ బిడ్డ ఉమామహేశ్వరరావు గారు. ఆయన మాట తీరు కరెక్ట్గా ఉంటుంది. హై స్కూల్ మీటింగ్స్లో మేము కలుసుకునేవాళ్ళం. స్వచ్ఛంగా మాట్లాడతారు, సరళంగా మాట్లాడతారు, గౌరవించి మాట్లాడతారు. ఆయనలో మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే ప్రతి సబ్జెక్టు తెలిసిన వారు. వారి దృష్టిలో చాలామంది అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. ఇదిగో మనల్ని ప్రేమించి ఆ రోజు చర్చిలో 1,00,000 రూపాయల చెక్ మీకు ఇస్తున్నాను అంటే, వద్దండి మీరే మెటీరియల్ తెండి అంటే 1,50,000 రూపాయలు తెచ్చారు. ఆ మెటీరియల్తో ఏదో పైన ఒక 25,000-30,000 లోపుతో మిగతా మన కమిటీ వారు శ్రద్ధ వహించి ఇదిగో ఇదంతా నిర్మాణం చేశారు. ఇక్కడ ఎంత బాగుంది అంటే, మహాసభలప్పుడు అప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ. మహాసభలప్పుడు అక్కడ కాక ఇక్కడ చేస్తాం, మొత్తం కుర్చీలు కూర్చొని స్టేజ్ వైపు చూస్తాం. ఏప్రిల్లో మనకి మహాసభ జరుగుతుంది కదా. ఎన్నోదమ్మా పెట్టబోయేది? 46. అలాగే మే 26న మనకి 4వ వార్షికం, 5వ వార్షికోత్సవం జరుగుతుంది. 5వ వార్షికోత్సవం 75 ఏళ్ళు దీనికి పెద్దలు శంకుస్థాపన చేసి, పురాతన కాలం 1952 రికార్డ్స్ ఉన్నాయి. అట్లా 75 ఏళ్ళకి మనం ఏం చేయబోతున్నాం తెలుసునండి? ప్లాటినం జూబ్లీ వజ్రోత్సవం. ఈ వజ్రోత్సవానికి ఈ హాల్ ఎంత పనిచేస్తుంటే, భోజనాలు అక్కడ ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ ఒక 2-3 వరుసలు, అక్కడ ఒక 7-6-5 వరుసలు, కంప్లీట్ స్త్రీలు మొత్తం ఇక్కడ ఉంటారు. కొంతమంది అక్కడ భోజనం చేస్తుంటే కొందరు వెయిటింగ్ లేజీగా, ఏకకాలంలో మొత్తం భోజనం రేఖ. ఈ భోజనశాల ఇప్పుడు ఇది
భోజనశాల, ఆహారం అందించే షెడ్ ఇది. బయట రోడ్డు మీద ఏమో పురుషులకు వేస్తాం, మనం సిట్టింగ్ వేస్తాం. సుమారు 4 లేక 5 వేల మంది సమూహం వస్తారు. ఇలా 4 ఏళ్ళు చేసాం. 5వ ఏడు మహాభారీగా చేయాలి. దానికి ఈ షెడ్ ఎంతగానో సహకరిస్తుంది. ఇక ఉమామహేశ్వరరావు గారి గురించి, ఆయన చాలా నిగర్వి, గర్వం లేనివాడు, చాలా సబ్మిసివ్ కూడా. విజయుడుగా ప్రధానమైన పెద్దపీట వేస్తాడు విద్యకు. కులము మతము ఏదో రాగా అవసరం, వారిలో ఉన్నటువంటి క్రమశిక్షణ, అవతల వారిలో ఉండే టాలెంట్, అది కావాలి. అలాగే వారి పితరులే ఉమామహేశ్వరరావు జిల్లా పరిషత్ హై స్కూల్ నిర్మాతలు. మన జడ్పీ హై స్కూల్ది CUR జడ్పీ అంటాం, చదరవాడ ఉమామహేశ్వరరావు. వారికి మీరు మేనరుడా అండి? మీ బావగారు వారు. అంత దగ్గర సంబంధం. వీరి బావగారి కజిన్ ఉమామహేశ్వరరావు గారు, వీరు ఉమామహేశ్వరరావు గారు. కాబట్టి ఈ రోజున హృదయపూర్తిగా నా సంఘ పెద్దలు, నా కమిటీ పెద్దలు, నా సివిల్ సమాజం, నా పురుషులు, నా యూత్ వారు, సండే స్కూల్ 50 మంది తరఫుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చూపినటువంటి బీతారాడా అంటాం దీన్ని తెలుగులో. నాకైతే ఎంత అందంగా ఆనందంగా ఉందో. అక్కడే ట్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడే భోజనాలు జరుగుతాయి. మిగతా వాళ్ళకి అది వస్తున్నాయి ట్యాబ్స్, అక్కడ భోజించి అటు ట్యాబ్స్, ఇక్కడ ట్యాబ్స్. ఇలా ఆయనలో ఉన్న మంచితనాన్ని చూస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఏనాడు నేను కోరలేదు ఏమైనా చర్చకి ఇమ్మని, కానీ వారే ఒకనొకనాడు సడన్గా వచ్చేసారు చర్చికి. నేను మా అమ్మ నాన్న తరపుగా ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఏం చేయమంటారు అంటే, షెడ్ లోపంగా ఉందంటే, అయితే ఇదిగో 1 lakh ఇస్తున్నాను, ఆపండి మీరే మెటీరియల్ తండి అన్న తర్వాత వారు రెట్టింపు ఉత్సాహాన్ని ప్రదర్శించినారు. దైవ సేవకుడిగా ఇది నేను మర్చిపోలేని సత్యం. చూడండి, మన చర్చ్ మనం కట్టుకున్నామా? దాతలు చాలామంది ఉన్నారు. మీరు కూడా దాతలు. ఇంటికి 5,000 చొప్పున, 10,000 చొప్పున ప్రతి ఒక్కరు వేసుకున్నారు. 7 సంవత్సరాలు కట్టాం చర్చ్. మన చర్చ్ కట్టడంలో గొప్పతనం ఏంటంటే, ఏ ఊరికి పక్క ఊరికి కూడా పుస్తకం తీసుకుని వెళ్ళలేదు. మేము చర్చ్ కట్టుకున్నాం సందేహం ఎవ్వరిని అడగలేదు. స్వయం కృషి, అందుకే 7 ఏళ్ళు పట్టింది. చేసిన కమిటీలు కూడా నిస్వార్థంగా చేశారు పనులు. ప్రతి రూపాయికి క్రమశిక్షణ కలిగి పని చేశారు. అలాగే ఇప్పుడున్న కమిటీ మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. పైన ట్యాంక్ పెట్టేశారు, అక్కడక్కడ పైన రూపు కొన్ని పెచ్చులు అడిగితే అది బాగా చేశారు. తర్వాత గ్రానైట్ స్తంభాలు ఉన్నాయి చర్చిలో. గ్రానైట్ అతికించినటువంటి పెద్ద షీట్లు ఊడిపోతుంటే అవి బాగా చేయించినారు. వారి దగ్గర ఉన్న కొద్ది మనీతో మంచి పని చేశారు. నాకు మన మధ్య ఇక్కడ కాకరమూడి కోటేశ్వరరావు, కాకరమూడి ఎలీషా, పెద్దపూడి పెద్ద సుబ్బయ్య, ఇంకా పోతురాజు, చొప్పరా పోతురాజు, కోట చక్రయ్య, ఇంకొకటి ఉండాలి పెదపూడి బసవయ్య. బసవయ్య ఇంట్లో ఉన్నాడు కానీ ఒంట్లో బాగలేక మనసంతా ఇక్కడే ఉంది. బసవయ్య తహతహలాడిపోతున్నాడు. ఇక్కడ ఇప్పుడు నాకు రాగానే ఫోన్ చేసింది ఆ పిల్లడి, సమయం లేక నేను తిరిగి చేయలేకపోయినాను. అలాగే ఇట్లా శ్రద్ధ వహించినారు. క్రమశిక్షణ కలిగి పనిచేసే వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఉమామహేశ్వరరావు గారికి, వారి శ్రీమతికి, వారి సంతానానికి, పులి సంతానానికి, మనమ సంతానానికి దేవుడు ఆయుష్, ఆరోగ్యము, ఆదరణ ఎల్లవేళలా అనుగ్రహించాలని దేవుని సేవకుడిగా మనసారా కోరుకుంటూ ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. వారిని మాట్లాడతారు. దగ్గరకు
నేను ఇప్పుడు ఒక గుడికి సేవ చేస్తుంటా తెనాల్లో. ఇక్కడ మా స్థలంలోనే ఒక సాయిబాబా గుడికి పెట్టాము. ఆ వెంకటేశ్వర గుడికి ఏదో మా అమ్మ చేత అయినంత వరకు ఇచ్చింది. మొత్తం దైవ కార్యక్రమాలకి మా కుటుంబానికి మా అమ్మ చేసిన సేవ అనంతం. దానిలో చిన్న నాకు చేత అయితే దీన్ని ఇక్కడ సమర్పిద్దామని కోరిక వచ్చింది. మీ అందరి ఆశీర్వచనాలతో ఇక్కడ రోజు మంచి పేదలకు అన్నదానం జరుగుతూ సంతోషంగా ఉండాలని నేను మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా సంతోషం ఉంది. మీరు కూడా మాట్లాడతారా? ఒక చిరు సత్కారం మా కమిటీ వారు తలపోసినారు, దయచేసి రండి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై బాబు ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే ఆకాశము దాని కిందున్న ఆకాశము దాని కిందున్న ఆకాశము భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. తీసుకున్న మాటలు కూడా ఇచ్చిన వీరికి కూడా దేవుని సహాయం ఆశీర్వాదం దయచేసి వేడుకొని వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన చర్చి ప్రతి ఫంక్షన్ కూడా ప్రియ సహోదరులు దేవభక్తులు ఉమామహేశ్వరరావు గారిని ఆహ్వానిస్తాం. వారు తప్పకుండా వస్తారండి. మా ప్లాటినం జూబ్లీ కూడా వారి యొక్క ముఖ్య అతిథిగా వారితో పాటు మరికొందరిని కూడా ఆహ్వానించాలని కోరుతున్నాం. అలాగే వారికి ఒక సలహా చెప్పుకుంటున్నాను. వారి బంధువులు కలెక్టర్ గారు ఉన్నారు,
కలెక్టర్ ఉమేష్ చంద్ర గారు, పెదపూడికి గర్వకారు, చదలవాడ కదండి, చదలవాడ వేణుగోపాలరావు గారిపై చదలవాడ ఉమేష్ చంద్ర గారు, తెనాలి నడిబొడ్డున పెద్ద కాంస విగ్రహం ఉంది. వారి భార్య గారు కలెక్టర్, వారిని నాగరాణి గారు, వారిని మా ప్లాటినం జూబ్లీకి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మా కమిటీ వారు పెద్దలు వచ్చి ఆహ్వానిస్తారు. వారిని ఇక్కడికి తీసుకొచ్చి మా ఈ యొక్క ప్లాటినం జూబ్లీ ప్రారంభోత్సవం చేయాలని వారిని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ ఒక్క బాధ్యత వారికి ఇస్తున్నాను. వారు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. వారి ఇప్పుడు ప్రయాణమై వెళ్తూ ఉండగా ప్రభు యేసు దీవెన వారితో ఉండదు కాక. చిన్న ప్రార్థన. దయమేడ ఈ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుకుని యేసయ్య చెప్పిన మాట, 10 కమాండ్మెంట్స్ లో మోసెస్ చెప్పిన మాట వారు ఇక్కడ పాటించారు. వారి తండ్రి గారిని తల్లి గారిని జ్ఞాపకం చేసుకున్నారు. అది ఎంతో ఆశీర్వాదం. మా బిడ్డలైన యువతరానికి కూడా అదే గొప్ప సందేశం. నీవు దీర్ఘాయుష్మాను మంత్రులు అవ్వాలంటే వారు బయలుదేరి వెళ్తుండగా వారితో మీ కృపను దయచేయండి. వారితో వచ్చిన సంబంధాన్ని జీవించండి. మా ఆలయాన్ని ఇంతవరకు మాకు సంతోషాన్ని అనుగ్రహించిన వారిని ఆశీర్వదించి ఈ సమయంలో మరలా మేము కలుసుకుంటామని ఆశతో భక్తితో మేము మిమ్మల్ని అడుగుతూ యేసునామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. పరమ తండ్రి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అపారమైన ప్రేమ, ఆ నిత్య దీవెన ఆశీర్వాదం కూడి ఉన్న మనకును శ్రీయుతుడు దేవభక్తుడు ఉమామహేశ్వరరావు గారి కుటుంబానికి, మన సంఘంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.